చేస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది కాకుండా మూడో పని పెట్టారు ఇప్పుడు. ఈ గందరగోళం కదా. ఇప్పుడు కార్యకర్త పనిచేశాడు అన్నది లోకల్ నాయకుడికి తెలుసు. ఆ నాయకుడి పక్కన పెట్టి ఇంకోటి ఏమన్నా సెర్చ్ ఇంజిన్ వేస్తే ఆ నాయకుడు వచ్చి చెప్పడం నీకు నాళ్ళకి ఏంటంటారు మూడో మనిషి. ఇతను ఎట్లా జడ్జ్ చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమం పాల్గొన్నాడు, ఈ కార్యక్రమం పాల్గొన్నాడు, ఎవడో ఒకడు ఆ మాట ఈ మాట చెప్పేవాడు అంటే అక్కడ మీడియేటర్కి అవకాశం వచ్చింది. అలాగని ఏ కమిటీ లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త గుర్తింపు ఎలా వస్తుంది సార్? ఆల్రెడీ కమిటీ వెయ్యాలంటున్నా, నువ్వు ఇప్పుడు సెర్చ్ చేయడం ఎందుకు అంటున్నా నేను. అవును, నీ దగ్గర ఉన్న కార్యకర్త లిస్ట్ లోంచి కమిటీ వేయాలా. అవును, అంతేగాని ఇప్పుడు సెర్చ్ చేస్తాను మంచి కష్టపడేవాడిని ఇస్తానంటే నువ్వు ఇప్పటి నుంచి పెట్టుకో, చేసి రేపు పొద్దున డెడ్ లైన్ ఇయ్యి. పంచాయతీలో సర్పంచులు గెలిపించాలా, లేదా మనకు వార్డు మెంబర్లు గెలిపించాలా, మనం కష్టపడాలా. ఒక 6 నెలల్లో నువ్వు అప్పుడు మార్కులు వేస్తే బాగుంటది, కానీ పరీక్ష పెట్టకుండా నువ్వు మార్కులు వేస్తానంటే ఎట్టాగా అంటున్నా నేను. అవును, అవును. అంటే స్వతంత్రంగా పార్టీని అభివృద్ధి చేయడానికి ఆయన కాస్తంత ఆలస్యంగా అయినా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. సరైన అడ్మినిస్ట్రేషన్ కాదండి అది. ఎవరో చెప్పింది, లేకపోతే ఏదో కొంచెం కాలక్షేపానికి నడుస్తున్నది అంతే. అంటే పార్టీలో ఏదో యాక్టివిటీ ఉండాలనా? అంతే అంతే. కార్యకర్త అప్పుడు ఏంటి తిట్టడం మానేసి పార్టీ మనం చాలా కష్టపడుతున్నాం అనేది చూపించే ప్రయత్నం చేస్తాడని, డైవర్షన్ కాకుండా ఉంటాడని. అంతే. అంటే కార్యకర్తలకి ట్రాప్ అంతే ఇది. అంతే అంతే.